అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ గారి సహచర మంత్రి అయిన అమిత్ షా గారు రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించడం జరిగింది. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని, భవిష్యత్తులో కూడా రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులతో మళ్ళీ ఎంపీ అయ్యే అవకాశాన్ని కూడా ఇవ్వకూడదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు నిత్యం రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను ప్రజలకు అందించాలని చూస్తుంటే ఈ మోదీ గారు, ముఖ్యంగా అమిత్ షా గారు, మీలో ఎంత కుట్ర ఉందో కనబడతా ఉంది. మేము పూజించట్లేదా దేవుళ్ళని? మాకు దేవుళ్ళు లేరా? నీకు ఒక్కడికే దేవుళ్ళు ఉన్నారా? మేము రాముని పూజిస్తున్నాం, కృష్ణుని పూజిస్తున్నాం, క్రీస్తుని పూజిస్తున్నాం, అల్లాని పూజిస్తున్నాం, కానీ నువ్వు ఒక్కడివే పూజిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. అమిత్ షా, ఖబర్దార్ బిడ్డ. మేము దేశంలో నువ్వెక్కడున్నా, ఏ గల్లీకి వచ్చినా వెనుకబడి తరిమి కొడతాం బిడ్డ. గుర్తుపెట్టుకో అమిత్ షా. ఇంకొకసారి ఈ మాటలు కానీ జారితే, నీ నోరు జారితే, నీ నాలుక కూడా తీసేయడానికి మేము వెనుకాడబోం. అంబేద్కర్ వారసులాగా చెప్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నీతి విలువలకు కట్టుబడి ఉన్న కార్యకర్తల మేము దేశాన్ని కాపాడడంలో, దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఏకమై ఈ అమిత్ షాను గల్లీలో తిరగద్దని, ఒక ఎస్సీ నాయకుడిగా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఈ దేశాన్ని కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను మీ బీజేపీ పార్టీని, మీ అమిత్ షాను హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ధర్నా చేయడం జరిగింది. ఎందుకు ధర్నా చేశారే? ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ప్రజలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది, దేశ సంపదనంతా కూడా విదేశాలకు దోచిపెడుతున్నారని మా ముఖ్యమంత్రి గారు కూడా రోడ్డు ఎక్కారు. మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, మా ఖర్గే గారి ఆదేశాల మేరకు, మా రేవంత్ అన్న ఆదేశాల మేరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో బీజేపీ నోరు దగ్గర పెట్టుకోవాలి, లేకుంటే మీ చేయడానికి కూడా మేము వెనుకాడమని మరి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.